రైట్, మహారాష్ట్ర ఎపిసోడ్కి వచ్చేప్పటికి ఆల్మోస్ట్ ఫడ్నవీస్కి గ్రీన్ సిగ్నల్ అండ్ ఆర్ఎస్ఎస్ హెస్ బ్యాక్డ్ ఫడ్నవీస్. వీళ్ళిద్దరూ డెప్యూటీలుగా ఉంటారు. అండ్ ఇప్పటికే శివసేన సంజయ్ రౌత్ వాళ్ళిద్దరి గురించి వ్యాఖ్యానం చేశాడు. వాళ్ళిద్దరూ బీజేపీకి, ఫడ్నవీస్కి బీజేపీకి గులాములు అని. మొత్తానికి సంక్షోభాన్ని 24 అవర్స్లో సమాప్తి చేశారు బీజేపీ హెడ్ క్వార్టర్స్. అసలు సంక్షోభం ఎక్కడుంది వాసుదేవ్ గారు? ఇది కావాలని ఈ మాత్రం నాటకీయత, ఈ మాత్రం డ్రామా హైప్ ఉండకపోతే అసలు బీజేపీ సినిమా రక్తి కట్టదు. అందులో ముంబై, అది బాలీవుడ్కు కేంద్రము, ఆర్థిక రాజధాని, అమిత్ షా స్వయంగా రాజకీయం నడిపేటటువంటి చోటు అది. ఒకప్పుడు బాల్ ఠాక్రే ఉండేవాడు, ఆయన ఏం చేసినా చాలా నాటకీయంగా ఉండేది. ఉద్ధవ్కి అంత లేదు కాబట్టి అది ఈయన వచ్చాడు. ఏదైతేమే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఆఫ్టర్ ఆల్ మెజారిటీ ఇట్ ఈజ్ అరిథమెటిక్. 132 స్థానాలు బీజేపీకి ఉన్న తర్వాత 59 స్థానాలే ఉన్న షిండే ముఖ్యమంత్రి అవటం ఎలా సాధ్యం? అది పోనీ నితీష్ కుమార్ లాగా ఒక పెద్ద దీర్ఘకాల బీసీ ఉద్యమాలు, ఓ జేపీ ఉద్యమం ఇలాంటివి ఏం లేవు ఇక్కడ. ఈయన కేవలం ఒక చీలిక వర్గాన్ని తెచ్చి ఇక్కడ కలిశాడు. అంటే బీజేపీ చాలా స్ట్రాటజిక్గా, వెరీ మచ్ ఇంటెలిజెంట్గా బిహేవ్ చేస్తుంది. వాట్ ఇట్ హాజ్ ప్రామిస్డ్ బిఫోర్ ద ఎలక్షన్స్, మేము ఒక ఓబీసీ క్యాండిడేట్ని సీఎంని చేస్తామన్నారు. మీకు గుర్తుండే ఉంటుంది, సూర్యాపేట సభలో అమిత్ షా మేము తెలంగాణలో గెలిస్తే ఓబీసీ లేదా బీసీ నాయకుడే ముఖ్యమంత్రి అన్నారు. ఈటల రాజేందర్ వీళ్ళందరూ క్లౌడ్ 9లోకి వెళ్ళిపోయారు ఆ దెబ్బకి, ఆ రోజున్న ఊపికి. సరే వాళ్ళు చేసుకోలేకపోయారు, మార్కెట్ చేసుకోలేకపోయారు, కాలేకపోయారు. ఇప్పుడు బీజేపీ ఈజ్ డిసీవింగ్ అండ్ ఈస్ గోయింగ్ బ్యాక్ టు ఇట్స్ బ్రాహ్మిన్ బనియా ఫార్ములా. సమయానుకూలంగా రేట్లు హెచ్చించబడడం, లేకపోతే అప్పుడప్పుడు ఒపీనియన్స్ మార్చనివాడు పాలిటీషియన్ కాజాలడని గిరీశన్ చెప్పినట్టుగా మహారాష్ట్ర సెట్టింగ్లో ఇంత మెజారిటీ వచ్చిన తర్వాత మీరు చెప్పిన బ్రాహ్మణ్ బనియా ఫార్ములా ఫాలో అయితేనే బీజేపీ సర్వైవ్ అవుతుంది. బీసీని పెట్టచ్చు కదా సార్, ఏది ఏమొచ్చింది ఇబ్బంది బీజేపీకి? బీసీ నాయకుడిని మీరు అన్నది నిజమే. వాళ్ళ రాజకీయము, నాగపూర్ కేంద్రము అన్నీ కలిసి రాకపోతే, అది కలిసి వస్తే ఇంక తేడా ఏముంది? అంటే ఇప్పుడు మీరు ఇంకోటి గుర్తించండి, సటిల్గా ఒకటి అబ్జర్వేషన్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ హ్యాస్ టేకన్ ఓవర్ ద లీడ్ ఓవర్ మోడీ అనేది నాకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మాట చెల్లుబాటు కాలేదు ఇక్కడ, మాటే నడిచింది. దట్ ఇస్ ఓకే, అది నిజమే. మోదీ ఎందుకంటే చాలా చోట్ల ఈ ట్యాగూర్లు వీళ్ళందరినీ మార్చి బీసీలు తెచ్చి, లేకపోతే వాళ్ళే ఉంటే వీళ్ళంతా చాలా ప్రయోగాలు చేశాడు. మొన్న మెజారిటీ ఎప్పుడైతే రాలేదో అప్పుడు ఖచ్చితంగా, ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారు, మేము తీవ్ర ప్రచారం చేసి ఇంటింటికి వెళ్ళి భారతదేశం, హిందూ ధర్మం ఇవన్నీ చెప్పడం వల్ల గెలిచారు అంటున్నారు. అండ్ అగైన్ ఐ టెల్ యూ ఏ పాయింట్, ఎస్టర్డే రేవంత్ రెడ్డి వాజ్ ఆల్సో టెల్లింగ్, మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల వరకు కాంగ్రెస్ గెలిచింది, కాంగ్రెస్ కూటమి గెలిచింది. సో మోదీ బొమ్మ గెలిచి ఉంటే అప్పుడే గెలిచి ఉండాలి కదా. లోక్సభలో మీరు గెలవలేదు, మీరు దారుణంగా దెబ్బతింటే ఆర్ఎస్ఎస్ పరివారం రంగంలోకి దిగి తీవ్ర ప్రచారం చేసి మేము మిమ్మల్ని మళ్ళీ గట్టెక్కించాము. ఇంకోటి కూడా బీజేపీ రాజకీయం కూడా మీరు చూడొచ్చు. అంతకుముందు ఉద్ధవ్ ఠాక్రేని కేవలం పొత్తు పెట్టుకోమని బయటికి పంపిస్తే ఆయన పోయాడు, 2 ఏళ్ళు ప్రభుత్వం నడిచింది. ఇప్పుడు అసలు శివసేన అనే దాన్నే ముక్కలు చేసి, ఒక ముక్క వీళ్ళు ఒక ముక్క వాళ్ళు తీసుకొని, శివసేన ఇంతకుముందు ఉన్నంత బలంగా ఉండదు. ఇంకా షిండేకి ఎక్కువ స్థానాలు వస్తే రావచ్చు, కానీ ఆయన ఫాలో అవడం తప్ప ఆయనకు వేరే గత్యంతరం లేదు. అలాగే పవార్ ఎప్పుడు అపరచానుకులాగా ఎప్పుడు ఈయన మంత్రాంగము, ఆయనతో రాష్ట్ర సమావేశాలు గొడవ ఎందుకు, దాన్ని కూడా 2 ముక్కలు చేసి ఒక ముక్క తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏమైంది, షిండే రాకపోయినా అజిత్ పవార్ కలిస్తే కూడా ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయిపోతాడు. తప్పకుండా అజిత్ పవార్ మళ్ళీ షిండేని ముఖ్యమంత్రి చేయడానికి ఇష్టపడాడు. ఫడ్నవీస్ అంటే ఆయనకి ఇవ్వద్దు అంటాడు. సో అందుకనే మీరు చాలా ముందస్తుగా అజిత్ పవార్ వర్గం ఈ విషయం చెప్పింది. రెండోది రామ్దాస్ అత్వాలే రిపబ్లికన్, ఆయన చెప్పేశాడు మేము ముందే ఫడ్నవీస్ని చేయాలని మేము ఎప్పుడో నిర్ణయానికి వచ్చాము, పెద్ద పార్టీ సహజంగా వచ్చేస్తుంది, ఆ డైనమిక్స్ మారిపోయాయి అన్నాడు. ఇంక ఇప్పుడు షిండే రాజీనామా చేయబోతూ ఆయన ఒక ట్వీట్ పెట్టాడు. ఆ ట్వీట్ ఏంటంటే, నా కోసం చాలామంది వస్తూ ఉన్నారు, నా ఇంటి దగ్గరికి రావద్దండి, రద్దీ అయిపోతుంది, ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది అని ఏదో ఇండైరెక్ట్గా పరోక్షంగా జరగబోతుంది, మనం సిద్ధపడండి మీరు అని చెప్తూ అదే సమయంలో తన బలాన్ని కాపాడుకునే ఒక ప్రయత్నం చేశాడు. దీని మీద బీజేపీ వాళ్ళు ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా అడగటం, ఇవన్నీ బయటి మీడియా ఏం చెప్పిందంటే, ముఖ్యంగా ముంబై మీడియా, షిండే రహస్యంగా సంకేతం పంపించాడు, వాళ్ళందరినీ రమ్మన్నట్టుగా సంకేతాలు పంపించాడని కూడా దీనికి ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు.
బట్ ఏదైనా ఫడ్నవీస్ చేయాలని వాళ్ళు వాళ్ళందరూ వచ్చినా జరిగేది ఏముందండి, అతనికి ఉన్న ఇందాక ఎస్ ఏం జరగద్దు. ఎమ్మెల్యేలు కొంతమంది వస్తారు. పైగా ఇంకోటి బీజేపీ ఇప్పుడు మళ్ళీ షిండే వర్గాన్ని రెండు చేయకుండా ఉంటే ఆయన ధన్యోస్మాని అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉండాలి. దండేసి దండం పెట్టుకో, దండేసి అంతే, ఇంకా వేరే మార్గం ఏం లేదు ఆయనకు. కాబట్టి బీజేపీతో కలిసిన వాళ్ళు కూడా చాలా అప్రమత్తంగానే ఉంటారు ఇక్కడ. నేను ఇందాక అన్నట్టుగా మీకు యూపీ ఎన్నికలు కూడా దృష్టిలో పెట్టుకొని, గుజరాత్ ఎన్నికలు అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు నిర్ణయం చేస్తారు. అందువల్ల వైడర్ ఇంట్రెస్ట్లో చూసినప్పుడు రెండవది అక్కడ కీలక పాత్ర ఫడ్నవీస్. ఒక 10-15 ఏళ్ళ నుంచి ఆయన అక్కడ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ మహారాష్ట్రలో తొలి ముఖ్యమంత్రి అయ్యాడు కదా బీజేపీకి. ఇప్పుడు వాజ్పేయిలు ఎవరున్నా ఠాకరే వెనక నడిచారు, తను ముందు నడిచిన అవకాశం మొదటిసారి తీసుకున్నాడు. వాస్తవంగా ఆ అవకాశం ప్రమోద్ మహాజన్ బతికి ఉండుంటే ఆయనకి దక్కాల్సింది. సో ఈయనకి అవకాశం దొరికింది. ఆయన ఫండ్ రైజర్, ఈయనేమో పవర్ రైజర్ అయ్యాడు ఆయన. కానీ ఒకటి ఉంది, 2014లో కానీ 19లో కానీ ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి కావాలని మా మధ్య ఉన్న అవగాహన అంతర్గతంగానే వాళ్ళు అంటారు. కాకపోతే షిండే వర్గం చెప్పేది ఏంటంటే మాకు మాట ఇచ్చారు మిమ్మల్ని చేస్తామని. బీహార్ ఫార్ములా అమలు చేయాలంటే బీహార్కు ఇక్కడికి పొంతన లేదు. ఈజ్ ఓన్లీ ఆయన ఒక స్ప్రింట్. నితీష్ కుమార్ అంత ప్రభావశీల వ్యక్తిత్వం ఉన్న నాయకుడైతే ఏక్నాథ్ షిండే కాదు. సో హీ కెనాట్ ఎక్స్పెక్ట్ సచ్ కైండ్ ఆఫ్. అసలు పూర్తి స్థాయి పార్టీ నాయకుడు కూడా కాదు కదా, పార్టీలో చీలిక వర్గానికి ఆయన నాయకుడు. అంతే కదా, ఎవరో తోసేస్తే స్విమ్మింగ్ పూల్ లో పడి బయటకు వచ్చినట్టు. అక్కడ మళ్ళీ మీరు ఆ మాటకు వస్తే షిండేని కూడా ఈడీని సిబిఐని ప్రయోగించి ఆయన ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో పెట్టారని అప్పుడు వచ్చినటువంటి వార్తలు. అజిత్ పవార్ సంగతి క్లియర్, అజిత్ పవార్ మీద దాడులు జరగడం అదంతా తెలుసు. అందుకనే కదా ఇప్పుడు ప్రశ్న వేస్తున్నారు, ఇంతమంది మందికి ఈడీలను సిబిఐని పంపించిన వాళ్ళు అదాని గురించి ఇన్ని సమాచారాలు వస్తుంటే అదే నేను చెప్తుంది. రైట్, బహుశా ఫడ్నవీస్ అయిపోతాడు, కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్. మన ఇంకా మీరు అన్నట్టు ఏదన్నా అద్భుతం ఆఖరి నిమిషంలో జరిగితే మోడీకి తిరిగి ఇంకా మోడీ అని అనుకోవాలి మనం. జరగదు అది, ఇంకా ఆ సిగ్నల్స్ లేవు. ఫడ్నవీస్ పై చేయండి, స్పష్టంగా అర్థమైంది. ఖచ్చితంగా ఇక మీద కూడా ఆర్ఎస్ఎస్ దే పై చేయి కాబోతోంది. వాళ్ళు దిశానిర్దేశం మొదలు పెట్టారు, ఎప్పుడు చేస్తున్నారు ఇప్పుడు మరింతగా. మొన్న ఒక మాజీ సుప్రీంకోర్టు జడ్జి గారిని అడిగితే చెప్తున్నాడు ఆయన చాలా టాప్ లీడర్స్తో మాట్లాడానండి. తదుపరి అధ్యక్షులు ఎవరో నిర్ణయం చేశాం, మేము ఎవరిని పెడతాము, మేము ఎవరిని పెట్టినా మీరు మాట్లాడకూడదు అని కూడా ఆర్ఎస్ఎస్ కన్వే చేసింది. ఊహించే వాళ్ళకంటే భిన్నమైన వాళ్ళు కిషన్ రెడ్డి అని అది కూడా ఒకటి ఉంది. అది కిషన్ రెడ్డి సౌత్ అదంతా ఉంది. అందుకనే కిషన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ అదే పనిగా పొగడ్డం మనం గమనిస్తాం. అంటే ఈ రెండు కూడా ఆర్ఎస్ఎస్ ఏం చెబితే పొద్దున ఆ టెక్స్ట్ ఏది వాట్సాప్లో పంపిస్తే అది మాట్లాడాలి సార్ వీళ్ళు. అంతే, అది వాళ్ళకి ఛాయిస్ లేదు. అంతే కదా, అది ఆర్ ఎస్ అంటే ఎస్ అనాలి అంతే.